నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకులు కూడా ఎవరైతే వివిధ పార్టీల నాయకులు సామాజిక తెలంగాణ ఏర్పడలేదు, సామాజిక తెలంగాణ కావాలని కూడా కొత్త పార్టీలు పెట్టి కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఇదే విషయం పైన. మనతో పాటు దాసోజు లలిత గారు ఎవరైతే చాకలి ఐలమ్మ గారి వారసురాలు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఈరోజు ముఖ్యంగా బెల్లి లలిత గారి జయంతి సందర్భంగా అసలు ఒకసారి బెల్లి లలిత గురించి మీరు కొద్దిగా ఒక మహిళా నాయకురాలుగా ఆమె గురించి మాట్లాడుకుంటూ అసలు ఏం చెప్పదలుచుకున్నాం ఆమె పోరాటం గురించి? దిశా టీవీ ప్రేక్షకులకు, దిశా టీవీ యాజమాన్యానికి, సోదరులు అందరికీ పేరు పేరున కొలిమి సలాములు. తెలంగాణ సబ్బండ శక్తి సంస్థ తరపు నుంచి. అట్లాగే ఈరోజు బెల్లి లలితక్క 52వ జయంతి సందర్భంగా జోహార్లు. బెల్లి లలితక్క త్యాగం ఒకనాడు మాట్లాడుకుంటే అయిపోయేది కాదు. బెల్లి లలితక్క లాంటి త్యాగం వృధా కాకుండా సామాజిక తెలంగాణ కోసం మలిదశ ఉద్యమ నినాదం మా రోజు వీరన్న, బెల్లి లలితక్కలు. ఆమె బహుజన కోణంలో, బహుజన రాజ్యం కోసం, బహుజన ఆకాంక్ష కోసం, బహుజన ప్రజల రాజకీయ ప్రాతినిధ్యాల కోసం తన రాష్ట్ర ఏర్పాటుకు కూడా ఇంకొక నినాదంలో అక్క ప్రజల్ని చైతన్యం చేస్తూ, పాట పాడుతూ జనాన్ని సోయి తీసుకొచ్చింది, తెలంగాణ సోయి తీసుకొచ్చింది. ఆ సందర్భంగా ఈ కుట్రను, ఈమె చైతన్యం చేస్తున్న తీరును, ఈమె తరపున ప్రజలు తనతో అత్యధికంగా కలిసి వస్తున్న తీరును చూసిన ప్రభుత్వాలు ఓర్వలేక, తట్టుకోలేక ఆమెను 16-17 ముక్కలుగా నరికిరు. అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉమ్మడి పాలకులు. అయితే దీని తర్వాత ఇక మరి అక్కడితోటి ఏం నినాదం ఆగిపోలే. 17 ముక్కలు నరికినా ఏం ఆగిపోలేదు. ప్రజల గొంతుల నిండా, ప్రజల గుండెల నిండా ఈ నినాదం ఉంది. కనుక మా రోజు వీరన్న నినాదం, మన బెల్లి లలితక్క నినాదాన్ని ముందుకు తీసుకుపోతూ మళ్ళీ ఒక ఉద్యమాన్ని, తెలంగాణ స్వరాష్ట్రం కోసం మనం అందరం పోరాటం చేసినాం, సాధించినాం. కానీ సామాజిక తెలంగాణ ఆ రోజు కోరి ఉంటే బాగుండేది. ముందైతే రాష్ట్రం రాని, రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అన్నీ ఏదేంది పోరాడింది కదా, కొట్లాడింది కదా, ప్రాణత్యాగాలతో వచ్చింది కదా తెలంగాణ. ఇవన్నీ ఆకాంక్షలు నెరవేరుతాయేమో, నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరిట మనకు సామాజిక న్యాయం లభిస్తుందని భావించడం, లభించలేదు. దేశముఖుల పాలన లాగా మనం చూడాల్సి వచ్చింది. ఇప్పుడు నిజంగా అంటే తెలంగాణ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నిజంగా మనకు అనుకున్నటువంటి తెలంగాణ ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం మొదటగా మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఆ రోజు ఏవైతే ఆకాంక్షలతోటి, ఆశలతో తెచ్చుకున్నామో ఈరోజు ఆ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుకున్నామా? లేకపోతే అసలు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంది? తెలంగాణ పరిస్థితి అసలు బాగాలేదన్న కంటే ఐసీలో ఉందని చెప్పడం కరెక్ట్. ఐసీలో కూడా కాదు, కోమాలోనే ఉంది అని అనిపిస్తుంది. కోమాలో నుంచి తెలంగాణ ప్రజలు కోలుకోవాలి, నాయకులు కోలుకోవాలి. కోలుకుంటే తప్ప ప్రజల తప్పేం లేదు. ఎప్పటికప్పుడు ప్రజలలో ఉన్న చైతన్యం, ప్రజలు మాట్లాడుతుంటేనే ఇంతో అంతో కొద్దిగా పాలక వర్గాలకు సెగ తలుగుతున్నట్టు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇవాళ మన భూస్వామ్య ప్రభుత్వాలు ఇవి, పెట్టుబడిదారి ప్రభుత్వాలు ఇవి. పాత మాటలు అయినప్పటికీ కూడా, భూస్వామ్య, పెట్టుబడిదారి పాత మాటలైనా ఇగో కార్పొరేటీకరణ అనే కొత్త పదాలతో ఇక్కడ రూపుదిద్దుకున్నటువంటి కంపెనీలు ఉన్నాయి. కార్పొరేట్ వ్యవస్థ ఉంది. విద్య, వైద్యం అన్నీ కార్పొరేటీకరణ, ఆఖరికి రాజకీయం కూడా కార్పొరేటీకరణ చెందింది. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక కరపత్రం రాసి, ఇగో నేను ప్రజలకు సేవ చేయదలుచుకున్నా, నేను ప్రతినిధిని కావాలని అనుకుంటున్నా అని కూడా ఒక సామాన్యుడు ఎలక్షన్లకు పోయే పరిస్థితి లేదు. ఒకవేళ ఎలక్షన్లకు వెళ్ళినా అది డబ్బు రూపంలో కోటాను కోట్లకు ఒక ఎమ్మెల్యే, శాసనసభకు వెళ్ళాలంటే కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితిని మన సర్పంచుల ఎలక్షన్లలో కూడా చూసినాం. కోటాను కోట్ల రూపాయలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని, ఆ తీరును మనం ఖండిస్తూ, ఆ తీరు అట్లా పెరిగింది విరుగుట కొరకే అని మనం ప్రజలు ఉన్నతంగా ఆలోచించి, ప్రజలు పైసలు కానివి అదేంటి పెత్తనదారులు అంటే దొరలు, రెడ్లు, రావులకు వ్యతిరేకంగా మన బహుజన సమూహాలు పనిచేయాలి. బహుజన సమూహాల నుంచి నాయకులు రావాలి, నాయకురాన్లు కూడా రావాలని
నేను భావిస్తున్నా. ఈ 10 సంవత్సరాలు చూసుకుంటే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన నడిచింది, ఇప్పుడు 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది. ఈ ఇద్దరు పాలన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వాటి నుంచి బయటపడినటువంటి ఎవరైతే కల్వకుంట్ల కవిత గారు ఉన్నారో వారు ఏమంటా ఉన్నారంటే, ఇక సామాజిక తెలంగాణ కోసం నేనే పోరాడతా, నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతా, సామాజిక తెలంగాణ నాతోనే సాధ్యం అంటా ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆమె మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఆమె సామాజిక న్యాయం అనే పదానికి అర్హురాలే కాదు. ఆమె సామాజిక వర్గం ఎంత, వాళ్ళ జనాభా ఎంత, ఆమె ఎట్లా ముఖ్యమంత్రి అవుతుంది? సామాజిక తెలంగాణ ఆకాంక్షించే కవిత మరి ఆమె కాకుండా బీసీ ముఖ్యమంత్రిని చేయాలి, బీసీ మహిళా ముఖ్యమంత్రిని చేయాలి, అట్లాంటిది చెప్పాలి తప్ప నేనే ముఖ్యమంత్రి అయితే అన్న కోణంలో ఎట్లా సామాజికత ఉందో మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇంకా 10 ఏళ్ళు బాగా దాచుకున్న డబ్బుతో అధికార వ్యామోహం ఉంది ఆమెకు, ధనదాహం ఉంది. ఇట్లాంటి వాటి కోసమే తప్ప ఆమె ప్రజలకు ఏదో ఉద్ధరిస్తాను, ప్రజల్ని బాగు చేస్తాను రాలేదు. ఇంకొకటి, తెలంగాణ ప్రజలకు తర్వాత తెలంగాణ ఉద్యమకారులకి క్షమాపణలు చెప్తుంది. అరే 10 సంవత్సరాలు ఒక అన్నం మెతుకు ఉడికిందా లేదా తెలియదా? అన్నం వండితే ఒక అన్నం మెతుకు ఉడికిందా లేదా తెలియదా? పుట్టెడు అన్నం వండితే పుట్టెడు మెతుకుల్ని చినిమి చూడరు, ఒక్క మెతుకు చాలు. అట్లా ఈమె 10 సంవత్సరాలు ఎంపీ పదవి చేసింది, ఎమ్మెల్సీ పదవి చేసింది. ఇట్లాంటి పదవులు చేసినటువంటి ఆమె మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే ఈమె వేరే పార్టీ పెట్టేది కాదు, వేరే కుంపటి పెట్టేది కాదు. వాళ్ళ ఇంట్లో అలకలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏవో పంచాయతీలు, ఆస్తి తగాదాల వల్ల ఈమె బయటకు వచ్చింది. వాళ్ళని పదే బ్లాక్మెయిల్ చేసింది. మనం అనేక ఆమె ప్రెస్ మీట్లలో చూస్తే కనపడుతుంది. ఈమె గుంటనక్క. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పింది. నువ్వు క్షమాపణ చెప్పడం కాదు, ముక్కు నేలకేసి రాసినా కానీ మీ ప్రజలు క్షమించరు, తెలంగాణ ఉద్యమకారులు క్షమించరు. తర్వాత 1200 విద్యార్థి అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. ఈ ఉస్మానియా సాక్షిగా ఇక్కడ మన వాళ్ళు చాలామంది ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి ఇది మనం చూసినాం. ఈ కుటుంబాలకు మీరు ఏం న్యాయం చేసారు? మీకు ఒక్కనాడు కాకపోతే 10 ఏళ్ళల్లో 6 నెలలకు ఒక కుటుంబాన్ని కలిసినా కానీ 1200 మంది మీకు లెక్క దొరికేవారు. మలిదశ తొలిదశ ఉద్యమాలలో 2000 మందికి వీళ్ళు ఏమీ చేయలేని వాళ్ళు 4 కోట్ల మంది ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తారు? ఇప్పుడు కవిత ఏం చెప్తా ఉందంటే, నేను నిజంగా పార్టీ పెట్టినా కాబట్టి ఇప్పుడు నా పార్టీ ద్వారా ఉద్యమకారులకు, మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతా ఉంటుంది. ఆమె అధికారంలోకి రావడం కోసం అనేక మాటలు చెప్తుంది. ఇక వాళ్ళ టైంలో కూడా అనేకం చెప్పిండ్రు. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్లో చెప్పిన హామీలు నెరవేర్చక, ఇక వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి దళిత ముఖ్యమంత్రి మొదలుకొని, దళిత బంధువు మొదలుకొని ఇంకా అనేక విషయాలలో వాళ్ళు ఏవి నెరవేర్చలేదు. ఒక దేశ్ముఖులలాగా, రజాకారులలాగా పరిపాలించినటువంటిది మనం చూసినాం. అయితే అదే ఇట్లనే కవిత కూడా మరి సమగ్రంగా పనిచేసి ఉంటే, ఆ నిజామాబాదు నియోజకవర్గంలో అనువనువున పనిచేసి ఉంటే 126 మంది రైతులు ఈమె మీద వ్యతిరేకంగా నామినేషన్ వేసేవాళ్ళ. ఇక ఆమె పనితీరు అక్కడే తెలుస్తుంది కదా. ఆమె మంచిదైతే వాళ్ళందరూ వేయరు కదా. ఎంత వ్యతిరేకత వచ్చిందో మనకు కనబడుతుంది. ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే ఆమె బాధను చూడలేక ఏంటి వాళ్ళకు ఒక చాక్లెట్ లాంటివి కదా పదవులు. శంకరమ్మకు దక్కవలసినటువంటి పదవి, తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి తల్లికి దక్కవలసినటువంటి ఎమ్మెల్సీ పదవిని ఈమె తీసుకుంది, ఈమె కొసురుకుంది. ఈమెకు పదవి ఆకాంక్ష పుష్కలంగా ఉంది. అంటే వాస్తవంగా ఆ రోజు శంకరమ్మకు రావాల్సినటువంటి పదవి కూడా వారి తండ్రి కేసీఆర్ గారు ఆమెకి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కేసీఆర్ని విపరీతంగా తిడుతున్నటువంటి పరిస్థితి, విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే వాళ్ళు కొట్లాడినట్టు చేస్తారు. ఇప్పుడు ఆయన నాకు చేతనైతే లేదని అంటుండే. అసలు ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడైనా ఫామ్ హౌస్లోనే ఉండు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఇక అయితే 2 కళ్ళు, ఒక కొడుకు కేటీఆర్, ఒక కన్ను కవిత. వీళ్ళ ఇద్దరు ఆయన కండ్లే, ఆయన అంశ, వాళ్ళ రక్తము. ఇక బిడ్డ అయితేంది, కొడుకు అయితేంది, ఏదేంది పార్టీలో ఉంటే లిక్కర్ స్కామ్ అని బయట నుంచి ఉన్నటువంటి పార్టీలు ఆరోపణ చేస్తే ప్రజలు మాట్లాడతారు అని చెప్పి ఇట్లా ఆమెను బయటికి పంపించి అదొక కథ, అదో దుకాణం తప్ప ఇది ఏమి నాటకమే, ముమ్మాటికి నాటకమే. ప్రజల మీద గౌరవంతో, ప్రజల మీద ప్రేమతోటో కాదు. ఇద్దరు ఇప్పుడు రేపో మాపో కేటీఆర్కు కూడా పగ్గాలు అందిస్తారని కూడా మనం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇవాళ నిన్నటి దాకా కవిత పార్టీ అనౌన్స్ చేసిన దాకా కేటీఆర్కి కొత్త నాయకత్వాలు మనం జిల్లాలలో
మండలాలలో గ్రామ స్థాయిలో ఇస్తామని చెప్పిండ్రు కదా, మరి నిన్న దాకా చెప్పలేదు. కవిత పార్టీ ప్రకటించగానే ఇట్లాంటి ప్రకటన వచ్చింది, అయితే కొడుకు లేకపోతే బిడ్డ. అట్లా మనం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీ జగన్ షర్మిల విజయం అట్లా తయారు చేసింది కదా. ఇంకా 2 రాష్ట్రాలనే ఆమెను కూడా ఈ రాష్ట్రానికి పంపింది. అయితే అక్కడ షర్మిల కూడా మన బీసీ మహిళలు ఉంటే అక్కడ అదే గాడిదలు కాస్తున్నాం అని మాట్లాడింది కదా. మన మహిళలు ఏ పార్టీ వాళ్ళకు ప్రేమ ఉంటే అట్లా మాట్లాడతారు అంటే మహిళల పట్ల గౌరవం లేదు, వాళ్ళకు ఉండదు కూడా. అసే ఓసే అని తిట్టి అదేంది ఇటు రావే అటు ఓవే అని చెప్పిన దొరసానుల అహంకారం పుష్కలంగా వాళ్ళలో నిండుగా ఉంటది. మా మహిళల మీద ప్రేమ లేదు. ఒకవేళ వాళ్ళ అధికారంలోకి రావడానికి చెప్పేటువంటి కల్లిబొల్లి మాటలే తప్ప ఇంకొక నాయకురాళ్ళు అక్కడ కనపడరు, నాయకురాళ్ళని చెయ్యరు. చేసిన నిర్ణయాధికారాలు మా బీసీల చేతిలో ఉండవు, బీసీ మహిళల చేతిలో ఉండవు. అదేంటి జాగృతి మొదలుకొని ఈనాటి వరకు మొదలైనటువంటి అంటే వేదిక మొదలైనటువంటి ఉన్నటువంటి నాయకులైనా అక్కడ ఉన్నటువంటి మనుషులైనా అక్కడ ఉన్న కార్యకర్తలైనా ఏమైనరు లేరు కదా, ఎవరు లేరు కదా. వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకంటే వాస్తవంగా మన బీసీ కిలాలో చూసుకుంటే ఒక్కొక్క యువకులు గతంలో ఉన్నటువంటి పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు, చాలా గొప్ప వాళ్ళు కూడా ఈ బీసీ జాతుల నుంచి పుట్టినటువంటి వాళ్ళే. అంత గొప్ప వాళ్ళు పెట్టినటువంటి ఈ జాతులు ఈరోజు అధికారాన్ని అడుక్కుంటా ఉన్నాయి. 0.4% ఉన్నటువంటి ఆ జాతులు అధికారం నీకా నాకా అని పంచుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకు అసలు ఈ బీసీ నుంచి ఉన్నటువంటి మహిళలు ఎందుకు రాజ్యాధికారం వైపు రాలేకపోతున్నారు, ఎప్పుడు కూడా వంటింట్ల వైపు ఎందుకు ఉంటా ఉన్నారు? ఇగో ఇక్కడ మనం ఇది మాట్లాడుకునే ముందు బీసీ బిల్లు గురించి మాట్లాడుకోవాలి. బీసీ బిల్లు గురించి మాట్లాడుకునే కంటే ముందు మాకు అయితే వివక్షతో కూడుకున్నటువంటి మహిళల మాకు వివక్షత ఉంది, మాకు చాలా ఆర్థిక వెనుకబాటుతనం ఉంది, మేము చాలా వివక్షతో బాధపడుతున్న సందర్భంలో అంటే ఎట్లా అంటే 42% కామారెడ్డి డిక్లరేషన్ చెప్పి ఒక మేనిఫెస్టోలో చెప్పినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీలకు 42% స్థానిక సంస్థలలో లేకపోతే మొత్తం ఇంకా మనకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. ఆ దిశగా కులగణన జరగకుండా కులగణన జరిపితే 56% ఈ ప్రజలు బీసీ ప్రజలు ఉన్నారని చెప్పారు. ఇక్కడ నుంచి మనం కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆయన బుట్టంగారు మాధవరెడ్డి అది తేలిపోయేటట్టు చేసిండు. మళ్ళీ దీన్ని కేంద్రం పరిగణలోకి తీసుకొని బీసీలు అంటే మనుషులు, వీళ్ళకి రక్త మాంసాలు ఉన్నాయి, ఈ నేల మీద హక్కులు కావాలి, వీళ్ళు వ్యాట్ కడుతున్నారు, వీళ్ళు రకరకాల పన్నులు కడుతున్నారు, జీఎస్టీలు కడుతున్నారు, కనుక వీళ్ళు కూడా ఈ దేశంలో పౌరులే, ఓట్లకు మాత్రమే కాదు హక్కులకు కూడా ఉన్నారని చెప్పి కేంద్రం చొరవ తీసుకొని కేంద్రం మనకు ఈ కులగణన జనగణన చేయలేదు. చేసి ఉంటే ఇవాళ మాకు అందులో 56% ఉన్నటువంటి మా జనాభా దాంట్లో సగానికి ఎక్కువ బీసీ మహిళలు ఉన్నాం. బీసీ మహిళల లెక్క ఒకటి తెలిసి ఉంటే ఇగో 33% హిందూ కోడ్ బిల్లు కాదు, సంపూర్ణమైనటువంటి 55% బిల్లు మాకు బీసీ మహిళల ఉపకోట చేర్చే బిల్లు ఒకటి వచ్చేది. అప్పుడు కదా నియోజకవర్గాల పునర్విభజన జరిగి బీసీ మహిళలకు కూడా నియోజకవర్గాలు ఉండేవి. అట్లా లేకుండా మాకు అధికారం లేకుండా దూరం చేస్తున్నటువంటివి అగ్రకులాల మహిళలు, దొరసాన్లు, రెడ్డెమ్మలు, వీళ్ళు కూడా ఉన్నారు అందులో. నిజంగా బీసీ నాయకులు అందరూ ఒక తాటిపై ఉన్నారు. ఎందుకంటే బీసీ నాయకులు కూడా ఒక ఆయన ఒక సైడ్ పోతుండే, ఇంకో సైడ్ పోతుండే, ఒక ఆయన అధికారం సైడ్ పోతుండే, ఒక ఆయన ప్రతిపక్షం సైడ్ పోతుండు. అందరూ కూడా ఒక తాటిపైన లేకపోవడం వల్ల ఈ నష్టం కలుగుతుందంటే మేమేమంటున్నామంటే చాలా ఏళ్లుగా సంక్షేమ సంఘాలు, చాలా ఏళ్లుగా కొందరు సోదరులు సంక్షేమ సంఘాలు పెట్టుకొని అదేంది అట్లా ప్రభుత్వాల కంట కాగుతున్నాయి తప్ప సీరియస్గా ప్రభుత్వాల మెడలు ఉంచి ప్రభుత్వాల మెడల మీద కత్తులు పెట్టి ఇగో మాకు ఈ హక్కులు కావాలి అని చెప్పి ఏనాడు పోరాడలేదు. మనం అట్లని ఇప్పుడు వదిలేదు లేదు, కొత్త నాయకత్వాలు రావాలి, పాత వాళ్ళ ఆలోచన విధానాలు రావాలి. ఇగో ఇదే తెలంగాణ ఉద్యమం కోసం అయితే ఎట్లయితే గజ్జగట్టిర్రో, ఎట్లయితే పాటలు పాడినరో, ఎట్లయితే కవులు రచయితలు రాసిర్రో, ఎవరైతే మేధావులు పాల్గొన్నారో, ఎట్లయితే అందరికంటే మించి ప్రజలు పాల్గొనాలి బీసీ ఉద్యమాలల్లో. నాయకులు అంటూ ఎవరైనా వస్తారు పోతారు తప్ప ప్రజలు సాయుధరహితంగా పోరాటమే ఉదాహరణ. మలిదశ ఉద్యమమే మనకు కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు. ప్రజలే భాగస్వామ్యమైన ఉద్యమం. రేపు బీసీ ప్రజలే భాగస్వామ్యం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అప్పుడే బీసీ ఉద్యమం
విస్తృతమవుతుంది. అప్పుడు కదా మనకు నీళ్లు నిధులు నియామకాలు చెప్పినటువంటి ఆ మేనిఫెస్టోను చింపి మాకు భూమి కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి అని మన ప్రభుత్వాలలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వాలలో లభిస్తాయి తప్ప అంతకు మించి వేరే జరగవు. అందులో వివక్షతతో కూడినటువంటి మహిళలు మేము మాకే ముఖ్యమంత్రి పదవులు కావాలి, బీసీ మహిళా ప్రభుత్వాలే ఏర్పాటు కావాలి. ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిజానికి మేము ఇంకో 10 ఏళ్ళు వాళ్ళు ఇస్తామంటున్నారు, నెక్స్ట్ వచ్చేది ప్రభుత్వం మాదే అంటున్నారు. నిన్న మొన్న పెట్టిన కవిత కూడా నెక్స్ట్ అధికారం 2 ఏళ్ళు నాదే అంటా ఉంది. ఇవన్నీ ఉన్న టైంలో బీసీ నాయకులు అధికారం సాధించుకునేది ఎలాగా, అసలు వాళ్ళందరూ తెరపైకి వచ్చేది ఎట్లాగా? ఓట్లు అడగడానికి మన ఇండ్ల ముందుకు వస్తారు నాయకులు, అగ్రకులాల నాయకులు కూడా మన ఇండ్ల ముందుకు వస్తారు. వచ్చినప్పుడు ఓట్లు అడుక్కుంటున్నారు కదా, ఓట్లు అడుక్కుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఒక కోటరో లేదా బీరో బిర్యానో పంచడానికి చూస్తున్నారు. ఇక మీదట మాకు అవి వద్దు, మాకు కావాల్సింది మాకు రాజ్యం, మాకు అధికారం, మాకు ప్రాతినిధ్యాలు అని చెప్పి అట్లాంటి భావజాల వ్యాప్తి చేయగలిగేటువంటి నాయకులు కావాలి, నాయకురాన్లు కావాలి. అప్పుడైతే మళ్ళీ మేము అధికారంలోకి తప్పకుండా వస్తాం. ఇగో ఇప్పుడిప్పుడే మా పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకుంటే నేపాల్ చూసిరు కదా, మన తెలంగాణ జెన్జీ కూడా అట్లా తయారవుతున్నారు. ప్రజలలో కూడా ఉద్యోగం లేదు, ఉద్యోగం లేక పిల్లలు ఆర్థికంగా కష్టపడి చదివి మా పిల్లలు మా కుటుంబాన్ని ఉద్ధరిస్తారేమనుకుంటే ఆ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది ఇంకా అదేంటి నిరుద్యోగులుగా తిరుగుతున్నటువంటి మా పిల్లలకు చైతన్యం ఇప్పుడిప్పుడే వస్తుంది. మేము ఏ పాలకులకు అంటగాగం, మాది మేము చూసుకుంటామనే అటువంటి ఆలోచనలతోటి ఉన్నారు జనం. అయితే నేపాల్ చూసినాం, తర్వాత శ్రీలంక చూసినాం, ఇంకా కూడా కొన్ని చోట్లలో చూడాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ మీ సంపద ఎట్లా వచ్చింది మీకు అని ప్రశ్నిస్తున్నారు. మీ పిల్లలు ఏడ చదువుతున్నారు? విదేశాలలో చదువుతున్నారు. మా పిల్లలు ఏడ చదువుతున్నారు? మా ప్రైవేటు అదే గవర్నమెంట్ బడిలో చదువు చెప్పే ఒక ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటుకు తోలుతున్నాడు. అంటే వ్యవస్థను ఎంత ధ్వంసం చేసిరు, ఎట్లా అదేంటి ఇవంతా మార్పులు ఎట్లా వచ్చినాయో ఇదంతా ప్రజలకు ఒక్కొక్కటి చైతన్యం వచ్చిందంటారా? బీసీలలో చైతన్యం వచ్చిందంటారా? చైతన్యం రావాల్సిన అవసరం ఉందంటారా? నాయకులలోనా? బీసీ ప్రజలలో వచ్చింది వస్తుంది. ప్రజలకు సరైన నాయకత్వం లభిస్తలేదు, ప్రజలకు సరైనటువంటి నాయకత్వం లభిస్తలేదు. నాయకత్వ లోపాలు ఉన్నాయి. నాయకులు తప్పకుండా పుట్టుకొస్తారు, మా లాంటి వాళ్ళు వస్తారు. నాయకత్వం ప్రజలకు వహిస్తాం. ఇక మేము గట్టి భరోసా ఇస్తాం. ఆ బహుజన నాయకులలో వాడోడు వీడోడు మోసం చేసిన తర్వాత నమ్మడానికి ఇబ్బంది ఉన్న సందర్భంలో మేమైతే పక్తు రాజకీయాలు చేయదలుచుకున్నాం. మేము పక్తు మా బీసీ సమాజం బహుజన సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం. అట్లా విద్యార్థులను, పెద్దలను, చిన్నలను అందరినీ కలుపుకొని, యువకులను అందరినీ కలుపుకొని ఈ తెలంగాణ బిడ్డగా మా సాయ శక్తులను దారపోసి మేము రాష్ట్ర వ్యాప్తంగా మా ఉనికిని చాటదలుచుకున్నాం. దాసోజు లలిత గారి నెక్స్ట్ టార్గెట్ ఏముండబోతా ఉంది? మా టార్గెట్ రేపు 2029 నాటికల్లా ఇగో ఈ సంవత్సరం కొద్దిగా గొప్ప కష్టపడి, కొద్దిగా గొప్ప కాదు అహర్నిశలు రాత్రింబగళ్ళు కష్టపడి మేము మా జిల్లాలలో తెలంగాణ ప్రజలలో అందరినీ వివక్షకు గురవుతున్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసుకొని వాళ్ళ కోసం నిలబడి తెలంగాణ సబ్బండ శక్తిని ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు గౌరవిస్తే వాళ్ళకు పూర్తి నమ్మకం కలుగుతుంది. కలిగించుకొని మేము కూడా ఒక సబ్బండ కులాల నుంచి మా మహిళల ప్రాతినిధ్యాల కోసం మేము పార్టీగా కూడా మారుతాం. సో అంటే నెక్స్ట్ నిజంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచరించాలనుకుంటున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి ప్రజల్ని చైతన్యపరిచే అవకాశాలు ఏమన్నా కనిపిస్తా ఉన్నాయా? మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ప్రతి గ్రామమే కాదు, ఇగో వీళ్ళు ఒక 2 రోజులు జిల్లాకు 2 రోజులు తిరిగిరు. జిల్లాకు 2 రోజులు కాదు మేము తిరిగేది, జిల్లా ప్రతి వాడకు ప్రతి మూలకు మేము వెళ్తాం. గూడెం వాడకు పోతాం, వాడకు పోతాం, గుడిసెకు పోతాం. అంతా మా మైదానంలో ఉన్నటువంటి ప్రజల్ని అందరినీ ఒక్కొక్కరిని కలిసి ఇగో భావజాల వ్యాప్తిలో మేము వాళ్ళని కలుపుకొని తిరుగుతాం. మేము వాళ్ళతో కలిసిపోతాం.
అంటే తదుపరి టార్గెట్ అయితే మాత్రం రాజ్యాధికారమే ఉండబోతుంది. రాజ్యాధికారమే, కంపల్సరీ రాజ్యాధికారమే. ప్రజలారా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం 100% ఉన్న ప్రజలం. ఎవరికో అధికారం ఇచ్చి మనం అడుకోవడం కాదు, మనది మీది చెయ్యి, మనం ఇచ్చే చెయ్యి, పెట్టే చెయ్యి. ఇగో ఇప్పటికీ కూడా మనం ఇస్తున్నాం, మనకే తెలియదు, మన ప్రజలకు తెలియని విషయం ఏంటంటే మనం ఇస్తున్నాం పన్ను రూపాన, అదేంటి వ్యాట్ రూపంలో, జిఎస్టీ రూపంలో. మనం సబ్బు కొంటే, చింతపండు కొంటే, సరుపు కొంటే, పెట్రోల్ కొంటే, ప్రతిదీ మనం కొనుగోలు చేసేటువంటి ప్రతి వస్తువుల మీద మనం ఇటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని, అటు కేంద్రాన్ని మేపుతున్నాం. ఇక మన పైసలతోటే గవర్నమెంట్, అది సర్కార్ నడుస్తుంది. అది వాళ్ళని మనం పోషించడం కన్నా ఇవాళ జీతాలు కోట్ల జీతాలు, లక్షల జీతాలు ఒక 5 ఏళ్ల పాటు ఉంటే ఎన్ని లక్షలు అవుతున్నాయో మనం చూస్తున్నాం. ప్రజాప్రతినిధులకు పెద్ద జీతాలు పొంది మన ప్రజలకు సేవ చేయడంలో విస్మరించి వాళ్ళు కాంట్రాక్టులు, వాళ్ళ భూములు, వాళ్ళ సంపదను మాత్రమే సృష్టించుకుంటున్నారు. అట్లా కాకుండా మన దగ్గర ఇప్పుడు మిగిలిందల్లా మన కాడ సంపద లేదు. మన దగ్గర ఇప్పుడు నిర్వీర్యమైనటువంటి ప్రజలం. మనం గంటెడు భూమి కొనుక్కోలేము, ఇల్లు కట్టుకోలేని పరిస్థితులలో ఉన్నాం. ప్రతిదీ శ్రమలో ఉపాధి కూడా దొరకని పరిస్థితులలో మనం ఉన్నాం. కనుక మనందరం ఏకమై ఆటో డ్రైవర్లు మొదలుకొని అది స్విగ్గీ, జొమాటో లాంటి యువత అంతా అక్కడికి చేరిపోయారు. కూలీ కొత్త రూపంలోకి మారింది. ఒకప్పుడు అదేంటి చేలకలల్లో పనులు దొరికే పని ఇవాళ ఇంకో రూపంలోకి మారిపోయింది. స్విగ్గీ, జొమాటో, అది సెక్యూరిటీ గార్డులుగా మారిపోయినారు, ఆటో డ్రైవర్లుగా మారిపోయారు, ఇంకా రకరకాల రూపాలలో మారిపోతున్నారు. అట్లా కాకుండా మనం పాలనా రంగం వైపు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయ సంస్కృతులలో చేతి వృత్తులను కూడా ఆధునీకరించుకోవాలి. ఇట్లాంటివి చాలా మేనిఫెస్టోను మనం తయారు చేసుకొని ప్రజల ముందుకు మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఇవాళ సంపద ఉన్న వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు ఇవాళ 10 ఏళ్ళు దోసుకొని క్షమాపణ చెప్తారు. ఆమె నిజామాబాద్లోనే ఉన్నా అని చెప్పింది. నిజామాబాద్లో ఉంటే నీకు బుర్జు ఖలీఫా దాకా ఆస్తులు ఇక్కడివి, నీకు ఉన్నటువంటి వజ్రాలు ఇక్కడివి. నీకు కట్టిన చీర కట్టకుండా, మీరు ప్రతిరోజు ఆమె డేటా తీస్తే కట్టిన చీర కట్టకుండా కడుతుంది. ఇదంతా యమన సంపద, అడగవే అని మన బెల్లిలెళ్తే చెప్తుంది. అట్లాంటి మనం అడగాలి, మనం ప్రశ్నించి తీరాలి. ప్రశ్నలో నుంచే మనకు ఊరికి బ్రతుకు అన్ని మనకు మిగులుతాయి తప్ప. తెలంగాణ మట్టి అంటే ఆత్మగౌరవం. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం అంటే ప్రశ్నించడం, సమాధానం, తర్వాత ప్రత్యామ్నాయం చూపడం కూడా అవుతుంది. నిజంగా బీసీ, ఎస్టీ, మైనార్టీ సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఈరోజు కూడా కేసీఆర్ యువసేన, కేటీఆర్ యువసేన, రేవంత్ రెడ్డి యువసేన, బండి సంజయ్ యువసేన అని వివిధ పార్టీల వైపు ఉన్నారు తప్ప బీసీ నాయకుల సైడ్ కానీ, బీసీ మేధావుల సైడ్ కానీ ఎవరు ఎక్కువ మంది లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సమయంలో ఇదే వేదిక నుంచి మీరు యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకులకు చెప్పేది ఒకటే ఒక మాట. ఇగో మనం ప్రత్యామ్నాయ రాజకీయాలు సృష్టిస్తే తప్ప ఒకరి చేతి కింద పెట్రోల్కో లేకపోతే బీరుకో బిర్యానీకో వాళ్ళకు ఊడిగం చేయొద్దు. మనం ఊడిగం చేయడం వల్లనే వాళ్ళు అధికారులుగా చెలామణి అవుతుండ్రు. మన మీద పెత్తనాలు చేయడానికి చెలామణిలో ఉన్నారు. మనకు ఇంకొక 1-2 తరాలకు ముందు తీసుకుంటే మనం చిత్రహింసలకు లోనైన మన తాతలు ముత్తాతలు మన తండ్రులు హింసకు లోనైన తనాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని మన రాజ్యం కోసం, మన మహనీయులుగా అన్నటువంటి కళలు, కాంశీరామైనా, మారోజు వీరన్నైనా, బెల్లి లలితక్కైనా, బాబాసాహెబ్ అయినా, ఇంతమంది కళలు కన్నటువంటి రాజ్యం, ఆ స్వప్నాన్ని నిజం చేసుకోవాలంటే మన వైపే ఉండాలి. ఇక ఆ పాలకుల వైపు ఉంటే 2-3 కుటుంబాలు, అంటే పాలకుల దగ్గర ఉన్న కుటుంబాలు బాగుపడతాయి తప్ప మన పూర్తి తెలంగాణ సమాజం బాగుపడదు. మన సామాజిక న్యాయం కోరుకోవాలి అని అంటే మన వైపు ఒకనాటి ఇప్పుడు కాదు, ఒకనాటి ఉద్యమాన్ని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకనాటి మన మహనీయుల కళలను, తర్వాత ఇవి మన చేతికి ఫోన్లు ఇచ్చారు, మనకు కొన్ని టీవీలలో సీరియళ్ళు, తర్వాత రీల్స్, ఇట్లాంటివి ఉంటున్నాయి. వాటిని అధిగమించాలి. మనం పొద్దున్న లేస్తే వార్తలే చదవాలి, మనం రాజకీయమే మాట్లాడాలి. నలుగురం కూడళ్లలో కలిస్తే ఇక మన ప్రజలు ఎవరున్నారు, మన వాళ్ళు ఎవరు అని చెప్పి రాజకీయమే మాట్లాడాలి తప్ప ఇట్లా ఊడిగం చేసి లేదా 500కో 1000కో వారి మోచేతి కింద ఉండొద్దు. దయచేసి ప్రజలారా, దయచేసి యువకులారా మనందరం కలిసి సామాజిక న్యాయం కోసం కొట్లాడదాం. మా పిల్లలు కూడా ఉన్నారు కదా, నేను ఒక తల్లినే కదా, నేను తల్లిని కనుక నా పిల్లలందరూ, అంటే మా బాబు బీటెక్ చేస్తున్నాడు, ఇంకొక బాబు చదువుతున్నాడు.
అట్లా అందరి పిల్లలు బాగుండాలని అనుకుంటాం. మళ్ళీ తమిళనాడు జయలలిత లాగా నేను ఆ తల్లిని అంటే నేను తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణకు అక్కనే, నాకు నాలాగానే ఉంటా. పక్కన ఉన్న జయలలితను కాపీ కొట్టవలసినటువంటి అవసరం లేదు, ఇంకొకరు మేనిఫెస్టోని కాపీ కొట్టను. అదేంటి కేసీఆర్ జాతిపిత అయితే మరి అమ్మ అయితే ఈ వాయు వరుసలు ఇక్కడ తెలంగాణలో కుదరవు. తెలంగాణ వాయు వరుసలు ఉంటాయి. ఇక అందరినీ అక్క అమ్మ అని పిలుస్తాం. ఇక అట్లా పోయేట ఆయనకు అక్క అవుతాడు, ఇట్లా పోయేట ఆమె చిన్నమ్మ అవుతుంది, అట్లా పోయేట ఆయన మామ అవుతాడు. అట్లా వాయు వరుసలు ఉంటాయి, రక్త మాంసాలు ఉంటాయి. కనుక ఈ వాయు వరుసలతో కూడినటువంటి తెలంగాణను ఇంకొక ఎమోషనల్కు కట్టేసి అమ్మను బొమ్మను అంటే ఇక్కడ జల్లదు. ఒక 0.0 ఉన్నటువంటి లిల్లీ రాణులు వచ్చి కూడా మేము తెలంగాణకు అమ్మలం అంటే మేము ఒప్పుకోం, మీకు శ్రమ తెలియని వాళ్ళు, మీరు ఎక్కడన్నా నాట్లేసిరా రా నాట్లేద్దాం రా, అదేంటి సాకల దాన్నమ్మో అని వచ్చి గడి ముందల గుల్ల పట్టుకొని నిలబడ్డటువంటి చాకల తల్లికి అవమానం మేము మాట్లాడే మాటలు, మంగళ తల్లికి అవమానం, వృత్తుల మహిళలకు అవమానం. వీళ్ళు తల్లులు గారు ఎందుకంటే రావే పోవే అని పిలిచిన వాళ్ళు మాకు పేర్లే లేవు. మా పాపయ్య అయితే పాపిగా అని పిలిచిర్రు, మల్లమ్మ అయితే మళ్ళీ ఏందే అని పిలిచిర్రు తప్ప మాకు సరైన పేర్లలో గౌరవం దక్కలేదు, ఉనికిలో గౌరవం దక్కలేదు. కనుక వాళ్ళ అమ్మలు గారు మాకు ఎప్పటికీ అమ్మలు కాలేరు, వాళ్ళు బొమ్మలు. రైట్ అక్క, థ్యాంక్ యూ. ఇది దాసో లలిత గారు చెప్తున్నటువంటి మాట. ఎవరైతే తను చాకలి ఐలమ్మ వారసురాలుగా రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రమంతా తిరిగి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి గుడిసెకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం, బీసీలను చైతన్యవంతం చేస్తాం. రానున్నటువంటి తరానికి మేము అక్కడ ఉన్నటువంటి మా యువతను మేము ఈ తరంలోకి రానున్నటువంటి తరంలోకి మా పిల్లల్ని మా ప్రజల్ని కూడా చైతన్యవంతం చేస్తాం, వారి కోసం పోరాడతాం, వారి రాజకీయ భవిష్యత్తు కోసం పోరాడతాం తప్ప వేరే వాళ్ళకి రాజకీయానికి వెళ్ళనీయం, రాజకీయాల కోసం వేరే వాళ్ళని ఇబ్బంది కాకుండా చూసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో నిజంగానే బీసీ ప్రజలు వారి యొక్క రాజ్యాధికారం కోసం పాటుపడతారా లేకపోతే ఏం చేస్తారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్.